రోజు హనాయిలో సిటీ టూర్ కి వెళ్తున్నాము. సో మార్నింగ్ లేవగానే పిల్లలకి బ్రష్ చేపించాలి కదా. సో మా ఆయన ఇక్కడ వాళ్ళకి బ్రష్ ఎలా చేయాలి అన్నది నేర్పిస్తున్నాడు. మామూలుగా మనం పరపరపర అనేసి రుద్దేస్తాం కదా బ్రష్ ని, అలా కాకుండా సర్క్యులర్ మోషన్ లో చేయాలి అని చెప్పేసి వాళ్ళకి నేర్పిస్తున్నారు అనమాట. ఇంకా వీళ్ళది బ్రషింగ్ ఇదంతా అయిపోయిన తర్వాత పొట్టలో ఆకలి అవుతుంది. ఇంకా కిందికి బ్రేక్ఫాస్ట్కి వచ్చాము. ఇక్కడ హోటల్స్ లో మనకి కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఇస్తాడు. ఈ బ్రేక్ఫాస్ట్ లో ప్రతి చోట కామన్ గా ఉంటాయండి ఈ సాసేజ్ అని చెప్పేసి, నూడిల్స్, ఫ్రైడ్ రైస్ అండ్ స్టీమ్ వెజిటేబుల్స్, చికెన్, తర్వాత సూప్. ఆ సూప్ చికెన్ మీట్ ఏదో సంథింగ్ మిక్స్ అయి ఉంది. అలాగే ఫ్రూట్స్, బనానా, వాటర్ మిలాన్, డ్రాగన్ ఫ్రూట్, ఇక్కడ మ్యాంగో కూడా ఇచ్చాడు కానీ పండుది కాదు. అండ్ అలాగే ఏదో సమ్ బ్రెడ్స్ ఉన్నాయి. యోగట్ ఇచ్చాడు. ఇక్కడ యోగట్ ఒక్కటి కొంచెం స్పెషల్ గా ఉంది. అండ్ తర్వాత ఇక్కడ కేక్, మనకి సాసేజ్ కి, సలాడ్ కి కావాల్సిన చెరీ టమోటో, చీజ్, కీరా, అలాగే పాన్ కేక్, ఇంకా మాకు కావాల్సినవి తినేసి చెక్అవుట్ చేసాం అనమాట. మేమున్న హోటల్ ఇదే. ఓకే బానే ఉంది, మరి అంత తీసిపోయి అలాగైతే ఏం లేదు. ఇప్పుడే జస్ట్ రూమ్ వెకేట్ చేసేసి ఇప్పుడు సిటీ టూర్ అనేసి వెళ్తున్నాము. సో వెహికల్ కూడా బుక్ చేసుకున్నాం అనమాట. అండ్ ఇక్కడ మా ఆయన ఇంకా చెక్అవుట్ చేస్తున్నాడు, అవంతా డీటెయిల్స్ అవి ఫిల్ చేసి చెక్అవుట్ చేస్తున్నాడు. సో మేము అంతా రెడీ అయిపోయా. ఇది వియట్నాం కరెన్సీ. వీళ్ళు డబ్బులు ఇష్టం వచ్చినట్టు ప్రింట్అవుట్ చేసి ప్రతిదీ లక్షలు 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 లక్షలు, ఏదో అది నిజంగా లక్షలైనా కూడా బాగుంటదేమో, ఊరికే చెప్పుకోవడానికి లక్షలు అవుది. ఇంకా ఇక్కడ నుంచి వెహికల్ మాట్లాడుకున్నాం కదా. నార్మల్ గా మీకు ఇవి కూడా ఉంటాయండి, సిటీ బస్సెస్ కూడా ఉంటాయి. కానీ ఎండగా ఉంది పిల్లలతో ఎక్కడ అని చెప్పేసి మేము సపరేట్ గా టాక్సీ బుక్ చేసుకొని వెళ్ళామన్నమాట. సిటీ టూర్ బస్ వెళ్ళినా టాక్సీలో వెళ్ళినా ఇంచుమించు సేమ్ ప్రైస్ ఉంది. ఇంకా టాక్సీనే మాకు తక్కువ పడింది చెప్పాలంటే. సో అందుకనే ఇంకా మాకు పీస్ఫుల్ గా ఉంటది, ఎండ ఉంది, పిల్లలతో వర్కౌట్ అవ్వదు అని చెప్పేసి సో టాక్సీలో వచ్చాము. అండ్ వెళ్ళేటప్పుడు దారిలో సైడ్స్ అంతా ఇలా కలర్ఫుల్ ఫ్లవర్స్ అన్ని ఉన్నాయండి, చూడడానికి చాలా బాగుంది. ఎక్కడికి వచ్చింది? మసూలియం. ఏంటది? ఇది ప్రెసిడెంట్ అదే ఫస్ట్ ప్రెసిడెంట్ సమాధి లాగా అన్నట్టు. ఇది ఒక వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లేస్ టు విజిట్ ఇన్ హనాయ్. హనాయ్ వస్తే తప్పకుండా. ఇక్కడ మనకి సెక్యూరిటీ చెక్ ఉంటుంది. సో మనం అన్ని బ్యాగ్స్ అవన్నీ పెట్టేసి తర్వాత మనం తీసుకోవాలి. అండ్ లోపల ఎంటర్ అవ్వగానే ఇలా మార్చ్ చేస్తుంటే చూసానండి. అలా వైట్ యూనిఫామ్ వేసుకొని మూవీస్ లో చూడడమే, డైరెక్ట్ ఎప్పుడు చూడలేదండి నేను. వీళ్ళ ముగ్గురు ఉన్నారు చూడండి, కాసేపు కొట్టుకుంటారు, కాసేపు ఆడుకుంటారు. ఎండ ఉంది పక్కకు రాండ్రా అంటే అయినా కూడా వినకుండా ఫుల్ గా ఆడుకున్నారనమాట. అండ్ అలా కొంచెం లోపలికి వెళ్తే మనకి ఇక్కడ సింగిల్ పిల్లర్ మీద టెంపుల్ కట్టింటారు, అది ఫేమస్ ఇక్కడ. అండ్ అలాగే ఇంకొకటి లోపల మ్యూజియం ఉంది. ఆ మ్యూజియం కి మేము వెళ్ళలేదండి. ఇదే సింగిల్ ఒక పిల్లర్ మీదని టెంపుల్ అనేది కట్టింటారు అనమాట. సో అందుకే ఇది చాలా ఫేమస్. ఇంకా ఇది చూసేసుకొని వెళ్ళిపోయాము. ఇంకొక వేరే ప్లేస్కి వెళ్ళాం అనమాట. ఇది ఇంకొక టెంపుల్. ఇది ఫస్ట్ నేషనల్ యూనివర్సిటీ అంట. ఇక్కడ మంచి ఇంటెలిజెన్స్ వాళ్ళు చదువుకున్న వాళ్ళంట లాంగ్ అగోలో. అండ్ ఇక్కడ లిటరేచర్ కానీ అండ్ ఆర్కిటెక్చర్ కానీ చాలా బాగుంటుందంట. మేము లోపలికి వెళ్ళలేదు, జస్ట్ పిక్స్ మటుకు మీకు పోస్ట్ చేస్తున్నాను, మీరు కుదిరితే లోపలికి వెళ్ళి చూడండి. లోపల మటుకు చాలా బాగుంటుందంట ఆర్కిటెక్చర్ కానీ. అండ్ లాంగ్ అగోలో వీళ్ళు మంచిగా చదివిన వాళ్ళ పేర్లు కూడా రాశారంట. సో వెళ్ళి ఒకసారి మీరు ట్రై చేయండి. మాకు టైం లేక మేము వెళ్ళలేకపోయాము. ఆ టెంపుల్ బయటనే సైడ్ న ఈ గ్రీటింగ్ కార్డ్స్ సేల్ చేస్తూ ఉంటారండి. ఇవి 3D గ్రీటింగ్ కార్డ్స్. మనకు ఓపెన్ చేయగానే ఇలా అంత డిజైన్ ఉంటది అనమాట. సో మేము తీసుకుందాం అనుకున్నాం కానీ హడావిడిలో తీసుకోవడం మర్చిపోయాను. మీరైతే తీసుకోండి, మంచిగా ఉన్నాయి. ఎవరికైనా గిఫ్ట్ గా ఇవ్వడానికైనా మీకు గుర్తుగా పెట్టుకోవడానికైనా చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఈ హనాయ్ స్కై బ్రిడ్జ్ దానికి వెళ్ళామన్నమాట. ఇది ఎంట్రన్స్ టికెట్ ప్రైస్ అండి, ఒక్కొక్కరికి $9. 3 to 12 years వాళ్ళకి కూడా ఒక ప్రైస్ ఉంది. సో అది ఒకసారి మీరు ఎంట్రన్స్ లో చెక్ చేసుకొని, అండ్ మీకు చాలా ప్యాకేజెస్ లాగా ఉన్నాయి, అవి ఒకసారి చూసుకొని చెక్ చేసుకొని తీసుకోండి. మేమైతే జస్ట్ జనరల్ తీసుకున్నాము.
అసలు ఏముంది చూడండి, లైటింగ్స్ ఇవంతా అద్దరగొట్టేసాడు ఎంట్రన్స్ లో. ఇక్కడ నుంచి మనము 65th ఫ్లోర్ కి వెళ్ళాలన్నమాట. సో లిఫ్ట్ లో వెళ్దాము. సో ఫుల్ ఎక్సైటెడ్ గా ఉన్నాం అనమాట మేమంతా. నేను జపాన్ లో చూసానండి, జపాన్ లో 95th 100 చేంజ్ ఎంతో ఫ్లోర్ లోకి వెళ్ళి చూసాను. అప్పుడు కూడా చాలా బాగుంది. అండ్ లిఫ్ట్ లోకి ఎంటర్ అవ్వగానే పైకి వెళ్ళేటప్పుడు ఈ స్క్రీన్ పెట్టాడు అనమాట. ఇంకా మా బుడ్డోళ్ళంతా పైన చూస్తూ అతుకుపోయారు. వ్యూ అయితే అదిరిపోయిందండి. ఇంకా మేము నైట్ టైం వచ్చినంటే ఈ లైటింగ్స్ తో ఇంకా సూపర్ గా ఉండేది వ్యూ మటుకు. కానీ ఇంకా మాకు ఈవినింగ్ దనానికి ఫ్లైట్ ఉందన్నమాట. సో అందుకే మేము హడావిడిగా అన్ని కవర్ చేసుకుంటూ వస్తున్నాము. జస్ట్ వెళ్ళి ఫొటోస్ అయినా తీసుకుని వద్దాము, వెళ్ళినట్టు ఉంటుంది అని చెప్పేసి అలా తీసుకొని వస్తున్నాం అనమాట. ఈ స్కై బ్రిడ్జ్ అనేది తైవాన్ లో ఎంత హైట్ ఉంది, జపాన్ లో ఎంత హైట్ ఉంది, ఆ ప్లేసెస్ ఉంటాయి కదా. సో అవన్నీ ఒక్కొక్క పిల్లర్ కి అలా మెన్షన్ చేశాడు. ఇక్కడ మిడిల్ లో హాట్ షేప్ ఉంది కదా, మనం అక్కడ నిలబడితే ఫొటోస్ తీస్తారు. మనకు నచ్చితే ఫొటోస్ తీసుకోవచ్చు అనమాట. అండ్ ఫ్రీగా ఇస్తారు అనుకుంటారు, దానికి కూడా పే చేయాలండి. ఒక ఫోటోకి ఎంతనో ఉంది. కార్డ్స్ ఉన్నాయా? ఇంకా అవంతా చూసుకొని రిటర్న్ అయ్యేటప్పుడు ఇక్కడ ఇవంతా బొమ్మలు, రోబోట్స్ లాగా డిఫరెంట్ గా చాలా బాగా పెట్టాడు. ఇంకా మధ్యాహ్నం అయిపోయిందండి, కడుపులో గంటలు మోగుతున్నాయంట. నాకు ఫుడ్ ఏంట్రా అది. సరే అని చెప్పేసి ఇండియన్ రెస్టారెంట్ కి వెళ్ళాము. ఇండియన్ గేట్ అది రెస్టారెంట్ నేమ్. మా ఆయన సడన్ గా మాస్టర్ షెఫ్ అయిపోయాడు అనమాట. వడ్డించేటప్పుడు ఆ వడ్డించే విధానం చూడండి, ఆ లెవెలే వేరు. మా ఆయన ఫుడ్ అయితే అమేజింగ్ అండి, చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా వెళ్ళి ట్రై చేయండి. అక్కడి నుంచి మేము ఇంకొక ప్లేస్ కి వెళ్ళాము. ఈ ప్లేసులు నేమ్ ఏందో బాబు నాకు అసలు గుర్తే లేవండి బాబు వీళ్ళవి. ఈ టూరిస్ట్ ప్లేస్లు అన్ని 4 కల్లా క్లోజ్ చేస్తే ఎలా అండి? 4 కూడా అవ్వలేదు, అరౌండ్ 3:30 ఏమో అయింది. కానీ లోపల కొంతమంది షూటింగ్ జనాలు ఏదో ఉన్నారు. ఇది వీళ్ళ ట్రెడిషనల్ డ్రెస్ అన్నమాట. ఇలా వేసుకొని ఫొటోస్ అయితే తీసుకుంటూ ఉంటారు. లోకల్ బస్ అండి, చెప్పాను కదా ఇదే లోకల్ బస్ అన్నమాట. ఇంకా ఎయిర్పోర్ట్ కి వెళ్ళిపోయాము. ఎయిర్పోర్ట్ లో అన్నకి లాంచ్ యాక్సెస్ ఉంది. సో ఇయర్లీ 4 కూపన్స్ ఎన్నో ఉంటాయి కదా. సో అవన్నీ ఏంటో చూసుకొని మమ్మల్ని కూడా తీసుకుని వెళ్ళాడు. 5 స్టార్ లాంచ్ అండి, మామూలు లేదు. చూడండి అసలు మా అన్న పుణ్యమా అని 5 స్టార్ లాంచ్ లోకి వచ్చి ఆ వెరైటీస్, డిఫరెంట్ వెరైటీస్ అన్ని ఫుల్ గా ఎంజాయ్ చేసాము. పాప మా ఆయనకి బాడీ పెయిన్స్, ఫీవర్. సో అందుకని అక్కడ మసాజ్ చేయ కనపడగానే ఇంకా పోయి మసాజ్ చేసుకుంటున్నాడు. మా బుడ్డకి పోయి డిస్టర్బ్ చేసింది అనమాట. పాపం ఫీవర్ తో అసలు డల్ అయిపోయాడు. ఇంకా ఇక్కడ నుంచి బయట చూడండి ఎంత బాగుందో కదా. ఇంకా ఫుల్ గా మెక్కేసి ఇంకా ఫ్లైట్ ఎక్కేసాం అనమాట. మా మేడం గారు వాళ్ళ మామకి సీట్ బెల్ట్ వేసుకోమని చెప్తుంది. సీట్ బెల్ట్ వేసుకోకపోతే కింద పడిపోతారు అని చెప్పేసి వాళ్ళ మామకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది అనమాట. సీట్ బెల్ట్ వేసుకోలేదంటే ఏమవుతుంది? స్కూల్ డౌన్. ఎక్కడ పడతావు? ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ వీడియో అయితే మామూలుగా ఉండదు, దద్దరిల్లు. ఈ వీడియో కనుక మీకు నచ్చాలి, లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకెందుకు లేటు, మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.